రాజకీయ పార్టీల మధ్య వైరం సహజమే, కానీ ధర్మవరంలో సీన్ మరోలా ఉంది. అక్కడ ఓ అధికారిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇంతకీ ఎవరా అధికారి? అతనితో అధికార పార్టీ నేతలకు ఎదురవుతున్న ఇబ్బందులేమిటి? ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొందరు అధికారులు అతి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డితో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున చాలా సన్నిహితంగా మెలిగారు. పైగా టీడీపీ నేతల్ని వేధించడం పనిగా పెట్టుకున్నారు. మల్లికార్జునకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు ఆందోళనలు చేశారు. ఏపీలో ప్రభుత్వం మారాక మల్లికార్జున బదిలీపై వెళ్లారు. కానీ ఇటీవల మళ్లీ ధర్మవరం మున్సిపల్ కమిషనర్గా నియమితులయ్యారు. దీంతో టీడీపీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో తమను ఇబ్బందులు పెట్టిన వ్యక్తిని మళ్లీ ధర్మవరానికి పంపడం ఏమిటని మండిపడుతున్నారు. మల్లికార్జునకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. మరోవైపు మల్లికార్జున ఛార్జ్ తీసుకున్న వరద సహాయ చర్యల కోసం విజయవాడ వెళ్లారు. ఇప్పుడు వరదలు తగ్గడంతో ఆయన వచ్చే అవకాశం ఉంది. మల్లికార్జున గతంలో మున్సిపల్ కమిషనర్గా పనిచేసినప్పుడు తమను ఇబ్బంది పెట్టేవారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు. తమ ఇళ్ల వద్ద చెత్త వేయించి ఇబ్బంది పెట్టేవారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్షంగా వ్యవహరిస్తూ టీడీపీ నేతల నామినేషన్లను తిరస్కరించారని ఆరోపిస్తున్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లను కలిసి మల్లికార్జునను మరో చోటకు బదిలీ చేయమని కోరతామంటున్నారు ధర్మవరం టీడీపీ నేతలు. మొత్తానికి మల్లికార్జున వ్యవహారంపై ధర్మవరం టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. అయితే మల్లికార్జున మళ్లీ ధర్మవరానికి ఎలా వచ్చారన్న దానిపై ఎవరూ నోరు విప్పడం లేదు.